హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఈవినింగ్ స్నాక్ రెసిపీ పొటాటో లాలీపాప్స్. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినే కొద్దీ ఇంకా తినాలి అనిపిస్తాయి. ఎస్పెషల్లీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా సులభం చేసుకోవడం. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఉల్లగడ్డల్ని ఆల్రెడీ ఉడికిచ్చి పెట్టుకున్నాను. వీటిని మెత్తగా ఈ విధంగా మ్యాషర్ సహాయంతో మెదుపుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోండి. మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే మైదా పిండినైనా వేసుకోండి, బియ్య పిండినైనా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 3 టేబుల్ స్పూన్ల బ్రెడ్ క్రమ్స్ని వేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ని ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు. బ్రెడ్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి. తర్వాత కొద్దిగా చీజ్ని కూడా వేసుకోండి. ఇదైతే టోటల్ ఆప్షనల్. మీ దగ్గర ఉంటే చీజ్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా బాల్స్ని చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఆలూని మొత్తం ఈ విధంగా బాల్స్ చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టండి. తర్వాత మరో బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోండి. ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత 1 కప్పు వరకు బ్రెడ్ క్రమ్స్ని తీసుకొని రెడీగా పెట్టుకోండి. ఇవి ఎలా చేయాలన్నది ఇంతకుముందు చెప్పాను కదా, ఆ విధంగా చేసుకోండి. తర్వాత ఆలూ బాల్ని తీసుకొని ఈ విధంగా కార్న్ ఫ్లోర్ బ్యాటర్లో డిప్ చేయండి. తర్వాత బ్రెడ్ క్రమ్స్తో మొత్తం కోట్ చేసుకోండి. ఇదే విధంగా మొత్తం అన్ని బాల్స్ని రెడీ చేసుకోండి. చూడండి, నేను మొత్తం అన్నిటినీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బాల్ని ఆయిల్లో వేసుకోండి. మీ ప్యాన్లో ఎన్నైతే పడతాయో అన్ని బాల్స్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసినట్లయితే పైన లేయర్ అన్నది క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మంచి కలర్ వచ్చిన వెంటనే ఆయిల్లో నుంచి సపరేట్ చేయండి. ఇదే విధంగా మిగిలిన బాల్స్ని కూడా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న లాలీపాప్స్కి ఈ విధంగా టూత్ పిన్ని కుచ్చండి. టూత్ పిన్స్ మీ దగ్గర ఉంటే మీరు పెట్టుకోండి, లేదంటే ఏం పర్లేదు, డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. వీటిని టమోటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సులభం కదా అండి చేసుకోవడం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చే గంట బెల్లని కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.